విజయవాడ మైలవరం వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చుట్టూ మైలవరం రాజకీయాలు తిరుగుతున్నాయి. 5 రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేసిన వసంత కృష్ణప్రసాద్ ఆ తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది అని అన్న వసంత తనకు సహకరించిన ప్రజలకు, వైసీపీ నేతలకు ధన్యవాదాలు అంటూ కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వసంత హైదరాబాద్ వెళ్లిపోయారు. కానీ నేను శాసనసభ్యుడు అయినప్పటి నుంచి ఏమి ప్రభుత్వానికి సంబంధించి తీసుకోకూడదనే ఒక నియమం పెట్టుకొని ఇంతవరకు చొక్క నీళ్లు తాగలేదు, జీడిపప్పు నోట్లో పెట్టుకోలేదు, అట్లాగే కాఫీ తాగట్లేదన్న. ఆయన నుండి నేను హోస్ట్ చేస్తున్న కార్యక్రమం అని చెప్పి ఆయన చేతితో కప్పు తీసుకొని నా చేతిలో పెట్టి మీరు తాగాల్సిందే నా కోసం అంటే ఆ ఒక్కసారే కాఫీ తాగా. నిజాయితీగా నా పని చేశా. ప్రతిపక్షాలు 100 రాళ్లు వేయొచ్చు, కానీ నన్ను గెలిపించిన నా ప్రజలు నాకు పూలు వేశారు, ప్రజాస్వామ్యంలో రాళ్లు వేశారు. ఎన్నో కష్టాలు, నిట్టూర్పులు, నిరసనలు, ఇబ్బందులు ఇంత దూరం సాగించాం. చరిత్రలో నాదొక పేజీలో కావచ్చు, ఒక లైన్లో కావచ్చు ఉంటుంది, ఉండాలని ఆకాంక్షిస్తూ నాకు అన్ని రకాలుగా సహకరించిన ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా భవిష్యత్తు ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది. కొంత ప్రజాప్రతినిధులుగా ఇప్పుడున్న సమకాలీన వ్యవస్థలో ఇబ్బంది పడతా ఉన్నాం, అది కూడా కొంచెం కష్టమైన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే గ్రామంలో కొన్ని 100 మంది ఉంటే ఒకళ్ళారో మన మనసుని కష్టపెట్టేట్టుగా కూడా ప్రవర్తించినా అది తట్టుకోలేకపోతా ఉన్నాం. వసంత టీడీపీలో చేరతారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతుంది. పోటీకి దూరంగా ఉంటానని గతంలో కూడా అధిష్టానానికి చెప్పారు. వసంత పార్టీ వీడుతుందన్న సమాచారమంతా ఓ ప్రత్యామ్నాయంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే మైలవరం వైసీపీ అభ్యర్థిగా మంత్రి జోగి రమేష్ పేరు తెరపైకొచ్చింది. జోగి రమేష్ ను అభ్యర్థిగా పెడితే ఎలా ఉంటుందనే విషయంపై ఐపాక్ సర్వే చేస్తున్నట్టు లోకల్ టాక్. పార్టీ మార్పుపై వసంత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటికే పెనమలూరులో నాన్ లోకల్ అభ్యర్థి అంటూ అసమ్మతి సెగలతో ఇబ్బంది పడుతున్నారు మంత్రి జోగి.